ఈరోజు డెవలప్మెంట్ అండ్ రిపేరేషన్ ఆఫ్ ది ఆఫీస్కి అవసరం ఉన్న ఎంచుకొని మిగతా ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, 3 బెడ్లు, మంచాలు, కంప్యూటర్ టేబుల్స్ అన్నీ ఇక్కడ ఈ నిలబడ్డ కవితా మేడం ఉన్నతి ఫౌండేషన్కి ఇచ్చేస్తున్నాం. నేను మాత్రం మీరు నన్ను బ్లైండ్ అన్నారు, కానీ నేను బ్లైండ్ అని మీతో ఎప్పుడు చెప్పుకోలేదు. సకలాంగులతో సమానంగా మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. మీరేమో ఏమో 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 పేంతున్నారు. అదంతా దేవునికే వదిలేస్తా. ఆ పాపాన్ని నల్గొండ నుంచి వచ్చేసిన నేను ఇంటికి తీసుకపోతే మా బంధువులకు ఇచ్చిన ఎవరైతే అదే తీసుకుంటారు, కానీ ఆ పాప సొమ్ము మాకు అక్కర్లేదు. ఇప్పుడైనా మైండ్ మీ కళ్ళు గాళ్ళు అన్నీ ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకొని మంది మీద వాళ్ళు ఏడవకండి దయచేసి. మీ ఇష్టం. ఇప్పటికే చాలామంది నాతో పెట్టుకుని నష్టపోయినరు. ఇక మీ దేవునికి వదిలేసి అవి ఇక నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే బ్లైండ్ తప్పు చేసిందంటే అందులో మీ చూపుల సహకారం ఉంటుంది. కాబట్టి అనవసరంగా పొరంబోకులు మాట్లాడకుండా మూతులు బంద్ చేసుకొని ఈ నల్గొండ ఇవ్వాలంటే నచ్చలే నాకు. బ్యాక్ బైటర్స్ మాట వినకండి. ఎందుకు నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్ ఫేస్ చెప్తా. కాబట్టి మీరందరూ కూడా మంచి పద్ధతులు మాట్లాడాలి. కానీ ఇప్పుడు నేను ఏదలుచుకుంటే ఎవరికైనా ఇస్తాను. ఈ కవితా మేడంకి ఎందుకు ఇవ్వాలి, ఉన్నతి ఫౌండేషన్కి ఎందుకు ఇవ్వాలి, నాకు నచ్చింది మంచి కూడా ఇచ్చేసిన. అంతేగాని మేము మళ్ళీ కూడా చెప్తున్నా, నేను పొడుగోటిరే మంగమ్మ కొడుకును, బరాబర్ మంది సొమ్ము తింటే దొంగ, మంది సొమ్ము అంటే బరాబర్ నా జీవిత కాలంలో దొరగానే బతుకుతాను నేను. మీకు ధన్యవాదాలు. స్వీకరించిన మీ ఇష్టమే, తిరస్కరించిన మీ ఇష్టమే. చెప్పమ్మ, నీ పేరు చెప్పుకుంటూ. నమస్తే సార్, నేను కవిత. ఉన్నతి ఫౌండేషన్ అల్వాల్లో రన్ చేస్తున్నాము గత 11 సంవత్సరాలుగా. సార్, మా సంస్థలో 45 మంది పిల్లలు ఉన్నారు. ఆటిజం అండ్ ఎంఆర్ పిల్లలు, హాస్టల్ అండ్ డే స్కాలర్ రన్ చేస్తున్నాము 11 సంవత్సరాలుగా. సార్, మీరు మీ సపోర్టు మాకు ఈ విధంగా అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు కాల్ చేసి ఇవన్నీ మీకు డొనేట్ చేస్తున్నాము అంటే మా సంస్థ గురించి తెలుసుకొని మీరు ఈ హెల్ప్ చేయాలని అనుకున్నారు సార్. దానికి చాలా థ్యాంక్స్ మీకు. బెడ్స్, పిల్లలకి బీరువా కానీ మీ ఆఫీస్లో ఏదైతే ఉన్నదో మీరు వేరే వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు, కానీ అలా ఇవ్వకుండా ఇలాంటి పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి మా సంస్థకు అందిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు కూడా ఇన్నేళ్లుగా నడిపించారు సంస్థని. మీకు ఇందులో ఉన్న కష్టాలు ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది సార్. దాన్ని గుర్తించి మా సంస్థకు అందిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇదే విధంగా కంటిన్యూగా సపోర్ట్ అందించాలని అందరికీ కోరుతున్నాము సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్కి ఒక 2 నిమిషాలు చెప్పేది. ఇప్పటికైనా అట్లాంటి పనులు చేయం, ఒకసారి చేయం, మేము చేయం. ఒక మాట చెప్పి అందరికీ నమస్కారం. మాకు నల్గొండ స్కూల్కు ఎవరైతే డొనేషన్ చేసే వస్తువులు అవి సద్వినియోగం చేస్తున్నామో మేము అవసరం ఉన్నంత వరకు వాడుతున్నాము. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఎవరికైతే ఏ సంస్థకైతే అవసరమో ఆ సంస్థకు ఇస్తున్నాము. మీరు ఇచ్చినవన్నీ కూడా సద్వినియోగం అవుతున్నాయి. మేము ఎక్కడ దుర్వినియోగం కాలేదు. మీకు వీడియో రికార్డు ప్రకారంగా చూస్తూ అన్ని వస్తువులు మీరు ఏవి ఇచ్చారో మళ్ళీ వేరే సంస్థ వాళ్ళకి ఇస్తున్నాము. ఇది మా నిజాయితీని గ్రహించగలిగి కోరుకుంటున్నాం. అది అండి శ్రీనివాస్ గారు.